अग अंबे जगदंबे तू साऱ्या जगाची आई. దుర్గామాత నవరాత్రులను ఆశ్వయుజ మాసంలో ఆచరిస్తారు. దీని వెనుక ప్రధాన కారణం దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి చివరికి అతన్ని వధించి విజయదశమి రోజున దేవుడిపై చెడును గెలిపించిందని నమ్ముతారు. ఈ పండగ ద్వారా భక్తి, శక్తి మరియు విజ్ఞానాన్ని ఆరాధిస్తారు. అలాగే దుర్గాదేవి యొక్క 9 రూపాలను ప్రతిరోజు పూజిస్తారు. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ఈ 9 రోజులు జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవి యొక్క 9 రూపాలలో ఒక్కొక్క దాన్ని ఆరాధిస్తారు. నవరాత్రి అనేది హిందూ ధర్మంలో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించే పండగ. నవరాత్రి సమయంలో శరద్ ఋతువు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. కాబట్టి నవరాత్రులు వాతావరణానికి అనుకూలమైన పండగగా పరిగణించబడుతుంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు, దేవోత్సవాలను నిర్వహిస్తారు. కుంకుమార్చన అనేది దేవతామూర్తులకు, ముఖ్యంగా స్త్రీ దేవతలకు కుంకుమను సమర్పించే ఒక పవిత్రమైన పూజా విధానం. దీని విశిష్టత ఏమిటంటే కుంకుమ శక్తి స్వరూపం కాబట్టి దాన్ని సమర్పించడం ద్వారా దేవతామూర్తుల అనుగ్రహం పొందవచ్చని విశ్వసిస్తారు. ఈ ఆచారం ఆధ్యాత్మిక శక్తిని ఆకర్షిస్తుంది, సంపద, శ్రేయస్సు మరియు సమృద్ధిని కలిగిస్తుంది. ముఖ్యంగా నవరాత్రుల వంటి పవిత్రమైన రోజులలో దీని ఫలితం కోటి రెట్లు అధికంగా ఉంటుందని నమ్మకం. కుంకుమను ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తి తత్వాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. కుంకుమార్చన ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు దుర్గాదేవికి ఈ పూజ చేయడం శ్రేయస్కరం. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం వల్ల సంపద, శ్రేయస్సు మరియు సమృద్ధి లభిస్తాయని విశ్వసిస్తారు. కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. నవరాత్రులు, శుక్రవారం వంటి పవిత్ర దినాలలో కుంకుమార్చన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. తెలంగాణలోని వరంగల్ భద్రకాళి ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలలో కుంకుమార్చనను నిర్వహిస్తారు. కుంకుమ సమర్పణ కేవలం ఒక సాంస్కృతిక ఆచారం మాత్రమే కాదు, భక్తి యొక్క హృదయపూర్వక వ్యక్తీకరణ కూడా. विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीवतीं ग्रीवं स्मरामि भगवान् मङ्गलाय तनो हरिः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवात् येषामिति परस्यामोदयस्थो जनार्दनः आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्री उमामहेश्वराभ्यां नमः श्रीवाणीहिरण्यगर्भाभ्यां नमः श्री विजयपुरन्दराभ्यां नमः श्री अरुन्धतीवशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री लक्ष्मी नृसिंहस्वामी देवताभ्यो नमः श्री महाकाली महालक्ष्मी सरस्वती देवताभ्यो नमः అక్కడ మంటపం మీద మీరు వినాయకుడిని అమ్మవారి స్వామిని పెట్టుకున్నారు కదా, అక్కడ అక్షతలు నమస్కారం చేసుకోండి. అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్న పుష్పాన్ని సమర్పించుకొని మనస్సులో స్వామిని ధ్యానం చేసుకొని అమ్మవారితో ఉన్నటువంటి స్వామిని మీరు అందరూ కూడా మనస్సులో ధ్యానం చేసుకోండి. నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవాని జనని శివకామిని జయ శుభకామిని విజయ రూపిణి. ఇక చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని, వెలుగును తీసుకురావడం దీపోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది భక్తులకు ఆధ్యాత్మిక సంతృప్తిని, ఆనందాన్ని అందిస్తుంది. సామూహిక వేడుక, ప్రజలందరూ కలిసి వేడుకలు జరుపుకొని ఒకరితో ఒకరు సంబరాలు పంచుకుంటారు.